ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్, ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. కాకినాడ పోర్టులో దొరికిన బియ్యం గురించి ఏపీలో కథలుగా చెప్పుకుంటున్నారు. దాని వెనుక మీరంటే మీరే ఉన్నారంటూ ఇటు పొలిటికల్ వార్ కూడా గట్టిగా నడుస్తోంది. మరోవైపు ఇప్పటికే శాంపిల్ సేకరించిన అధికారులు పూర్తి స్థాయిలో డేటా సేకరిస్తున్నారు. కాకినాడ పోర్టులోని షిప్ లో ఉన్న రైస్ స్టాక్ గుట్టు రట్టు చేసేందుకు యాక్షన్ ప్లాన్ కంటిన్యూ అవుతోంది. దీనిపై నియమించిన కమిటీ తొలి రోజు క్షుణ్ణంగా పరిశీలించింది. 5 డిపార్ట్మెంట్లకు చెందిన 10 మంది అధికారులు ఇదే పని మీద నిమగ్నమయ్యారు. షిప్ లో మొత్తం 6 ర్యాక్లున్నాయి. మొత్తం కెపాసిటీ 52,000 మెట్రిక్ టన్నులుగా గుర్తించారు. ఇందులో 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. ఇందులో 640 మెట్రిక్ టన్నులు రేషన్ రైస్ అని తేలింది. అసలు ఆ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు బుక్ చేశారు, ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఒక్కో బస్తా నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి నివేదిక రెడీ చేస్తున్నారు. ఇతర దేశాలకు షిప్ వెళుతుండగా దానికి సంబంధించి ఎవరూ ముందుకు రాలేదు. గత నెల 27న షిప్ లో రేషన్ బియ్యం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గుర్తించారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించి సీజ్ చేయాలని ఆదేశించారు. దీన్ని సర్కార్ సీరియస్ గా తీసుకోవడంతో యాక్షన్ ప్లాన్ షురూ అయింది. దీనికి తగ్గట్లుగా ప్రాథమిక స్థాయి నుంచి ఎంక్వైరీ ప్రారంభమైంది. షిప్ లో ఉన్నది రేషన్ బియ్యం అని తేలడంతో దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దేశానికి ఎగుమతవుతున్నాయి, వెనక ఉన్న రాబందులు ఎవరు అన్నది గుర్తించే పనిలో పడింది కమిటీ. ప్రభుత్వం కూడా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. పోర్టును అష్టదిగ్బంధనం చేసి మాఫియాకు చెక్ పెట్టేందుకు స్కెచ్ సిద్ధం చేసింది.